నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అంటే అండి, డేట్ ఆఫ్ బర్త్ సిరీస్ ప్రకారం 2 అనే సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? 2వ తారీఖు పుట్టిన బిడ్డల గురించి, వాళ్ళ లక్షణాల గురించి, వాళ్ళ లక్కీ నంబర్, లక్కీ కలర్, అన్లక్కీ నంబర్, అన్లక్కీ కలర్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తాను. సో ఈ 1 నుంచి 31 తేదీల్లో ఏ తేదీలో పుట్టినా కూడా అది దైవ నిర్ణయమే. మనము సిజేరియన్కి ప్లాన్ చేసుకున్నా, ఇన్ని ప్లాన్లు చేసుకున్న దేవుడి ప్లాన్ దేవుడికి ఉంటుంది. నేను చాలాసార్లు చూశాను, చాలా దగ్గర చూశాను. 14వ తేదీ బాబు పుట్టాలి అని ప్లాన్ చేసుకుంటే 12 కానీ 13 నొప్పులు వచ్చేసి ఉమ్మనీరు కారిపోవడం స్టార్ట్ అయ్యి సిజేరియన్ చేసి బిడ్డను ఎమర్జెన్సీగా తీసిన కేసులు 99%. సో మనం ప్లాన్ చేస్తాము, దేవుడు డిసైడ్ చేస్తాడు. మనం ఏ రోజు పుట్టాలనేది డెస్టినీ. సో బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్ విల్ డిసైడ్ అవర్ లైఫ్. సో ఏది కూడా ఏదో ఒక రాగా జరిగిపోదండి. పుట్టుక అనేది దేవుడి ప్లానింగ్. ఆ ప్లానింగ్ అనుకూలంగా పేరు పెట్టుకుంటే మన లైఫ్ అంతా మనము విజయం సాధిస్తాం. సో 2వ తేదీ పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, పొలైట్గా ఉంటారు, స్వీట్గా మాట్లాడతారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, అఫెక్షనెట్గా ఉంటారు. కొట్లాట్లు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఒకసారి కొట్లాట్లు జరుగుతుంటే ఆపాలని ట్రై చేస్తారు, నచ్చ చెప్పాలని ట్రై చేస్తారు, లేదా ఆ ప్లేస్ని దూరంగా ఉండాలని ట్రై చేస్తారు. ఈ నంబర్ 2లో పుట్టిన వాళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అందరినీ మన అనుకుంటారు, ఎవరితో కొట్లాట్లు వద్దనుకుంటారు. కొట్లాట్లు జరిగే ప్లేసులకి పోరు అండ్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. శబ్దాలు ఉన్న ప్లేస్లో కూడా వీళ్ళు వెళ్ళరు. సో వీళ్ళు చాలా నోబుల్ పీపుల్, డిప్లొమాట్స్గా ఉంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ప్రేమిస్తారు. సో 2వ తేదీ పుట్టిన కొన్ని గొప్ప వాళ్ళ గురించి, అంటే మనందరికి తెలిసిన వాళ్ళ గురించి చెప్పుకుందాము. సో జనవరి 2 కమెడియన్ ఏవిఎస్ గారు, మార్చ్ 2 టైగర్ షరఫ్, సన్ ఆఫ్ జాకీ షరఫ్. సో మంచి యాక్టరు, స్ప్రింగ్లా డ్యాన్స్లు వేస్తున్నాడు. సో మంచి ఫిజిక్, 6 ప్యాక్. సో ఇప్పుడు హిందీ ఫీల్డ్లో టైగర్ షరఫ్ అని తెలుగులో ఎవరు లేరు. మార్చ్ 2 అజయ్ దేవగన్, ఏప్రిల్ 2 ఆయన మంచి యాక్టర్, సింగం సిరీస్తో పోలీస్ ఆఫీసర్గా వరుసపెట్టి హిట్లు. సో సెప్టెంబర్ 2 మన పవన్ కళ్యాణ్ గారు. సెప్టెంబర్ 2 సుదీప్, కన్నడ సూపర్ స్టార్ సుదీప్. సో సెప్టెంబర్ 2 ఇషాంత్ శర్మ, సో క్రికెట్ ప్లేయర్. జూన్ 2 మణిరత్నం. సో ఒక్కొక్క సినిమా ఆయన తీసినంత క్లాసిక్ మూవీస్, అన్ని హిట్లు. అంజలి, గీతాంజలి, బొంబాయి, రోజా, చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా ఒక ఆనిముత్యాలే. ఇళయరాజా గారు, ఆయన కూడా జూన్ 2. వీళ్ళ కాంబినేషన్ అన్ని సూపర్ హిట్స్. గుణశేఖర్ డైరెక్టర్. సో సెట్టింగ్స్ వేయాలంటే గుణశేఖరే. మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2. లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2. షారూక్ ఖాన్, సో సైలెంట్గా వచ్చి పెద్ద హిట్లు, పఠాన్ అండ్ జవాన్ సూపర్ డ్యూపర్ హిట్లు. 5 ఏళ్ళ తర్వాత కరువు తీర్చేసుకున్నాడు ఆయన నవంబర్ 2. జేపీ నడ్డా డిసెంబర్ 2 బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్. సో బీజేపీ లాంటి పార్టీకి జాతీయ అధ్యక్షుడు అంటే పెద్ద గౌరవం అది. సో ఇక్కడ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండేవాళ్లే. గాంధీ గారు సైలెంటే, ఆయన హింసకి ఆయన వ్యతిరేకం ఆయన. సో 2లో పుట్టిన అందరూ కూడా చంద్ర ప్రభావం వల్ల, చంద్రుడు ఎలా చల్లగా ఉంటాడో వీళ్ళు కూడా చల్లగా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు. వీళ్ళు కొట్లాట్లు ఇష్టపడరు. బట్ 2లో పుట్టిన వాళ్ళు పేరు బాగాలేకపోతే పర్సనల్ లైఫ్లో ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళు చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్. ఒక మాట అంటే అందరిని నా అనుకుంటారు, ఒక మాట అంటే పడరు. సో ఒక మాట అన్నా రిలేషన్స్ దూరం పెట్టాలనుకుంటారు, లేదా వదిలేసుకోవాలనుకుంటారు. దీనివల్లే చాలామందికి 2న పుట్టిన వాళ్ళకి పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మిగతా అంతా కూడా మనము మచ్చలు ఎతకాల్సిన అవసరం లేదు, బంగారమే. సో పర్సనల్ లైఫ్లో మాత్రం 2న పుట్టిన వాళ్ళకి ఈ హై సెన్సిటివ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్. సో ఎగ్జాంపుల్ మనకు పవన్ కళ్యాణ్ గారు 2 డైవర్స్ అవ్వడం కారణం కూడా ఈ 2లో పుట్టడం. హైలీ సెన్సిటివ్ నేచర్. అది తప్పిస్తే ఇంకా అంతా ఆయన బంగారమే. సో 2న పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం చాలామంది చూశాను నేను.
వీళ్ళు ఇతరుల్ని విపరీతంగా ప్రేమిస్తారు, ఇతరులు కూడా వీళ్ళని అదే విధంగా ప్రేమించాలని కోరుకుంటారు. ఇతరుల నుంచి అదే ప్రేమ రానప్పుడు హర్ట్ అవుతారు, దూరం చేసుకుంటారు. సో మెయిన్ సెకండ్న పుట్టిన వాళ్ళకి వీళ్ళన్నిట్లో కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు వస్తుంటాయి, వెనకాల పబ్లిసిటీ ఎక్కువ, నేమ్ ఫేమ్ పబ్లిసిటీ పీక్స్లో లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే చంద్ర ప్రభావం వల్ల, చంద్రుడి దీవెనల వల్ల ఆ సెన్సిటివిటీ తగ్గించుకుంటే వీళ్ళు ఇంటా బయట నంబర్ 1గానే ఉంటారు, లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయట నంబర్ 1గా ఉంటారు. సో వీళ్ళు అందరినీ ప్రేమిస్తారు, అందరూ వాళ్ళని ప్రేమించాలనుకుంటారు. ఆ రెస్పెక్ట్ ఆర్ లవ్ తక్కువ వచ్చినప్పుడు హర్ట్ అవుతారు. అది తప్పిస్తే ఎడ్యుకేషన్ వైజ్, ప్రొఫెషనల్ వైజ్ వీళ్ళు కమిటెడ్, డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్, హైలీ టాలెంటెడ్, పర్ఫెక్షన్గా ఏ వర్క్ చేసినా పర్ఫెక్ట్గా చేయగలరు. అండ్ వీళ్ళు చాలా గొప్ప పేరు, డబ్బు, కీర్తి సంపాదించుకోగలరు. సో రెండో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్ 2, లక్కీ కలర్స్ క్రీమ్ కలర్, వైట్ కలర్, టాప్ లక్కీ కలర్స్, ఆల్ షేడ్స్ ఆఫ్ క్రీమ్ అండ్ వైట్ లక్కీ. వీళ్ళకి మిల్క్ బిజినెస్, బ్యాంకింగ్ రంగం, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ చాలా బాగా కలిసి వస్తాయి. సో వీళ్ళు కామ్గా బిజినెస్ చేయాలనుకుంటారు. సౌండ్స్, డిస్ప్యూట్స్, క్వారల్స్ ఇష్టం ఉండదు. సో అలాంటి వ్యక్తులతోనే సావాసం చేస్తారు అండ్ దే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. సో వీళ్ళకి అన్లక్కీ నంబర్స్, సో కొంచెం 8 నంబర్ని 9 నంబర్ని అవాయిడ్ చేస్తే మంచిది. సో బ్లాక్ అండ్ రెడ్ కలర్స్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. 99% అన్లక్కీ ఈస్ రెడ్, 50% అన్లక్కీ ఈస్ బ్లాక్. సో రెండు కూడా పక్కన పెట్టేస్తే అన్లక్కీ ఉండదు, మిగతా అన్నీ లక్కీనే. మ్యారేజ్ కోసం 1 నంబర్ని, 8 నంబర్ని, 9 నంబర్ని అవాయిడ్ చేయాలి. 2 అంటే చంద్రుడు, 2 వాడు 1ని చేసుకుంటే 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. సో భర్త ఇంట్లో ఉంటే భార్య ఆఫీస్లో, భార్య ఇంట్లో ఉంటే భర్త ఆఫీస్లో. సో వీళ్ళు కలిసి ఉండే టైం తక్కువ ఉంటుంది. 1 and 2 విల్ నాట్ మ్యాచ్ టుగెదర్. సో బెస్ట్ మ్యాచ్ అంటే 2లో పుట్టిన వాళ్ళు 5లో పుట్టిన వాళ్ళని కానీ, 6లో పుట్టిన వాళ్ళని కానీ, 7లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చాలా మంచి కాంబినేషన్. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చెప్తున్నా, మంత్ ఇయర్ గురించి చెప్పట్లే. డేట్ 2, 5, 6, 7 ఇస్ గుడ్ కాంబినేషన్. 1, 8, 9 అవాయిడ్ చేయాలి, బ్లాక్ రెడ్ అవాయిడ్ చేయాలి, వైట్ క్రీమ్ ఎక్కువ వేసుకోవాలి. కమింగ్ టు లక్కీ స్టోన్ చంద్రకాంతమణి, ఇది మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రశాంతతనిస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది, డబ్బు ఖర్చు కాకుండా చూసుకుంటుంది, మన శత్రువుల్ని మనల నుంచి దూరం చేస్తుంది, మనల్ని స్పిరిచువల్గా యాక్టివ్గా పెడుతుంది అండ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేస్తుంది. సో ఈ స్టోన్స్ మేము తిరుపతి, కాళహస్తి మధ్యలో ఏర్పేడ్ అనే ప్లేస్లో 108 days పూజలో పెడతాము. సో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కడిగిన నీళ్లు ఏర్పేడ్ దగ్గర తేలుతాయని తెలిసి వీ హ్యావ్ టేకన్ దట్ ల్యాండ్ ఫ్రమ్ పానగల్ మహారాజాస్. సో ఈ ల్యాండ్లోనే స్టోన్స్ పూజలో ఉంటాయి. ఈ స్టోన్స్ కావాలని వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను. ఈ నంబర్ కాల్ చేస్తే మీరు ఆల్రెడీ స్టోన్స్ బుక్ చేసుకుంటే స్టోన్స్ ఎలా వేసుకోవాలి ప్రొసీజర్ చెప్తారు. స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నంబర్లో బుక్ చేసుకోవచ్చు. 8688068888 8688068888. సో లక్కీ స్టోన్స్ 108 days పూలున్న స్టోన్స్ తీసుకోవడం ద్వారా ఎవరు తాకినా కూడా దోషాలు ఉండవు, అంటుండదు. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద డివైన్ స్టోన్స్ విచ్ ఆర్ ఇన్ పూజ ఫర్ 108 days. సో సెకండ్న పుట్టిన వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఆ సెన్సిటివిటీ తగ్గించుకోగలిగితే, అంటే పేరు బాగుంటే ఆ సెన్సిటివిటీ అంత ఉండదు. పేరులో నంబర్స్ బాగాలేకపోతే ఓవర్ సెన్సిటివ్, ఓవర్ రియాక్టివ్. సో 2న పుట్టిన, 11న పుట్టిన, 20న పుట్టిన, 29న పుట్టిన సెన్సిటివిటీ ఎక్కువ. దీనివల్లనే పర్సనల్ లైఫ్లో డ్యామేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ. సో ఈ డ్యామేజ్ కూడా లేకుండా పేరులో కానీ కరెక్షన్ చేసుకోగలిగితే లైఫ్ అంతా కూడా చంద్ర ప్రభావం వల్ల టాప్ పొజిషన్స్లో ఉంటాము, నంబర్ 2గా రాణిస్తాము, నంబర్ 1ని గైడ్ చేస్తూ నంబర్ 2 పొజిషన్లో హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటాం. సో మీరు ఎవరన్నా సరే అరే సెకండ్న పుట్టాము అన్న చెప్పినట్టు మా లక్షణాలు లేవు అనుకుంటే మీ పేరులో రాంగ్ నంబర్ వల్ల
ఈ లక్షణాలు మీకు రాకుండా తగలకుండా చేస్తుంటాయి. సో మీరు మీ పేరులో చిన్న మార్పు చేసుకొని, మీ పేరు మార్చను, మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను. ఈ మార్చిన పేరుని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి. పంచభూతాలు మీకు అండగా ఉంటాయి, కాపాడతాయి, గెలిపిస్తాయి. సో సర్టిఫికెట్లు ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని వాడుకోవడం ద్వారా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. సో హెల్త్ బాగాలేదు, వెల్త్ బాగాలేదు, రిలేషన్ బాగాలేదన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా, దాంతోపాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు. సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి, మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే. నేను గత 4 ఏళ్లగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. మీ పేరు పెట్టండి, బాగుందా లేదా, ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా. పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు, ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది, సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, మీరు ఏది పట్టుకున్న బంగారమే. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్, సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ చాలామంది రోజు మోర్ దెన్ 300 ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు, చిన్నపిల్లల పేర్లు, మా అబ్బాయి పుట్టి వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, ఈ పేరు అనుకుంటున్నాము, ఈ 5 పేర్లో ఒక పేరు సెలెక్ట్ చేయండి. సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం, పుట్టుకలో ఉన్న దోషాలని మీరు ఇచ్చే ఫీజు తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది. సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా, లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నెంబర్ పెడతాను. సో చిన్నపిల్లలకి అడగద్దండి, డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి. ఎస్ఎంఎస్ ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది. కొంతమంది తెలుగులో పెడుతున్నారు, కొంతమంది హిందీలో పెడుతున్నారు, కొంతమంది తమిళ్లో పెడుతున్నారు, కొంతమంది మలయాళంలో పెడుతున్నారు. నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను. బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి, సతీష్ అని పెడితే SATISHా, SATHISHా, SATHESHా తెలియదు. కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది. సమస్యలు ఏది పెట్టకండి, నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 3 వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు, అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి, వాట్సాప్ కాల్స్ చేయకూడదు. మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో పేరులో బాగున్న వాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి నంబర్లో పెట్టిస్తాను. సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక 100 to 150 షీట్స్ వస్తున్నాయండి.
నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది, పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది. ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి కూడా న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు 0%. ఏదో ఒక నంబర్లో పెట్టించేయడము, ఎన్నిసార్లు రాయమని చెప్పడము. ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది, మీ ప్రాణానికి కూడా ప్రమాదము. సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ముందుగా మీరు పేర్లు పంపించండి. సో నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది 1-2 సార్లు రీచెక్ చేసి నేమ్ కరెక్షన్ ఉంది అంటే కరెక్షన్ ఉందని సజెస్ట్ చేస్తారు. లేదు అని అంటే ఆఫ్లైన్ మీకు గనక మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది. సో మీరు కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా నేమ్ కరెక్షన్స్ కోసం హైదరాబాద్లో ఎవ్రీ సండే మీరు కలవచ్చు. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.